బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చెప్పాలంటూ రాబడికి ఇలాగ ఎప్పుడు మునిగిపోతుంటుందండి. ఇది ఇంచుమించు రామారావు 2000 ఎకరం పైన ఉంటుందండి. ఇది అంతా చాలా మటుకి సగం పైన మునిగిపోయిందండి. ఎప్పుడు ఈ బెడ్ అనేది ఎలా వస్తూనే ఉంటుందండి. ఇప్పుడు దారులు బంద్ అయిపోతాయి. పొలాలంటే వెళ్ళక ఉండదు. పొలాలంటే దూడలు కూడా ఎలా దూడలు చూసుకోవడానికి ఎలా కూడా దారిలో ఉండకుండా దేని ఇబ్బంది పడిపోతున్నారు రైతులండి. సొంత వరి పంట అండి. ఈ గ్రామం ఏరియా అంతా నగర బిల్లు మట్టి కడితే ఇంచుమించు 2000 ఎకరం పైన ఉంటుందండి. మునిగిపోయింది పైన ఉంటుందండి. ఇక అదే రావణకపడి అనేది మొత్తం సెంటు భూమి లేకుండా శుభ్రం మునిగిపోయిందండి ఏరియా అంతానండి. రావణకపడి మొత్తం పోయిందండి. సీతానగరం, లక్ష్మీపురం అనే గ్రామాలు అవి ఉన్నాయండి. అవి ఇసుకబిల్లి, మాదాపురం ఇవన్నీ మొత్తం బెడ్ మొత్తం మునిగిపోయి ఉన్నాయండి. మొత్తం నేను ఒక కౌలు రైతునండి. ఈ కౌలు రైతులు ఏంటంటే ఎకరానికి 40 నుంచి 50 వేల రూపాయలు రైతుకి లీజు ఇవ్వడం జరుగుతుందండి. అందులో భాగంగా శీర్షాకం లీజు ఇచ్చేస్తాం వాళ్ళకి. మరి ఇప్పుడు 40 నుంచి 50 వేలు పెట్టుబడి పెట్టామండి ఎకరాకు వచ్చి. మొత్తంగా పోయిందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఎకరానికి 25,000 30,000 ఇచ్చారు. అప్పుడు కాస్త మాకు పెట్టుబడికి సాయం వచ్చింది. ఇప్పుడు మన సీఎం గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు 10,000 ఎకరానికి అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ పెట్టింది, రైతులకు ఇచ్చింది, ఇక్కడ పెట్టుబడి పెట్టింది ఒక 60-70 వేలు అయిపోయిందండి ఎకరానికి. అయితే ఇప్పుడు ఈ వరదలకు మునిగిపోవడం వల్ల మళ్ళీ పంట వేయాలంటే మళ్ళీ పెట్టుబడి పెట్టాలండి. గతంలో ఏమైంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మాకు పెట్టుబడికి రైతు సాయం, రైతు భరోసా అని, ఇన్సూరెన్స్ అని అని మాకు ఆర్థిక సాయం చేసి మాకు పంట వేసుకోవడానికి ఉపయోగపడేవాడి, తోడ్పడేవారండి. ఇప్పుడు మాకు అటువంటి పరిస్థితి లేదండి. మాకు అటువంటి పరిస్థితులు ఇంకోటి ఉందండి. అప్పట్లో డోక్రాకి ఏదో రుణమాఫీ అని, లేకపోతే అమ్మఒడిని, ఇవన్నీ కూడా అవి కూడా మాకు రైతులుగా, కౌలు రైతులుగా మాకు ఉపయోగపడేయండి. ఏం చేద్దండి, మా పిల్లలకి అవి ఉపయోగపడి కాబట్టి ఆ రూపేణ మేము వేరే కష్టపడకలేకుండా ఉండేదండి. ఇప్పుడు ఏముంది, పిల్లలకి ఫీజులు కట్టుకోవడానికి తెచ్చుకోవాలి, పిల్లలు బ్యాగులు ఈ బ్యాగులు ఇవి కాకుండా మామూలుగా పెట్టుబడికి తెచ్చుకోవాలి, పిల్లల్ని పోషించుకోవాలి, ఈ రూపాయలు ఈ పెట్టుబడి పెట్టాలి, ఈ రైతుకి ఇవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ పంట వేయాలంటే మళ్ళీ రైతుకి ఇవ్వాలి, పెట్టుబడి పెట్టాలి. ఈ వ్యవసాయాలు పూర్తిగా పోయినట్టండి. ఇప్పుడు మళ్ళీ వ్యవసాయం ఎక్కడైనా ఒకవేళ మెరక ప్రదేశం ఉండి 1-2 ఎకరాలు ఉండి వాటిని చెయ్యాలంటే వాటికి మందులు కొట్టి అన్నీ చేస్తే వచ్చేది పావలా మాత్రం వస్తుందండి. 100కి % మాత్రం వస్తుందండి. కానీ 100కి 100 రూపాయలు పెట్టుబడి పెట్టాలండి. ఈతగారు 2 సార్లు వచ్చారండి. 2 సార్లు వచ్చి ఆలనా బాణ అన్నీ అడిగారండి. బాగానే ఉన్నామని చెప్పామండి. అదండి. అంతేగాని కళ్యాణ్ గారు ఎక్కడున్నారో ఏంటో ఎవరికి ఏం తెలియలేదండి. ఇంకా ఎప్పుడు కూడా ఏ వరదలన్నా సరే ముందు ముందు వరదలు వచ్చినప్పుడు గీత గారు ప్రతి సందు తిరిగేసేవారండి. ప్రతి సందు తిరిగేసి ప్రతి ఇంటికి తిరిగేసి ఎవరికి లోటు లేకుండా ఎక్కడికెక్కడ ఏర్పాట్లు చేసి కూడా మాట్లాడేవారండి. ఆవిడైతే అండి ఎప్పుడు కూడా ఏ వరదలో ముందు టర్న్ వరదల్లో అయితే అండి చాలా బాగా అయ్యింది. ఇప్పుడు మళ్ళీ నిన్న వచ్చేదో కాపాడిపోయారండి నిన్న మొన్న వచ్చి. అంతేగాని ఈ ప్రభుత్వంలో ఎవరో ఏం కాపాడతలేదండి. నీళ్ళు ఇళ్ళల్లోకి వెళ్ళిపోయండి, గుమ్మాలు కూడా వెళ్ళిపోయేసారు, బళ్ళకి కూడా వచ్చేసామండి. మాకు తిన్నాక తిండి కూడా లేదు సార్. ఇప్పుడు మరి నాయకులు వచ్చారు సార్, వచ్చి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయారు సార్. మగలాట వాళ్ళు ఉంటే పక్కకు గంటేశారు సార్. అలాంటివి ఏమైనా ఉంటే మీరు మాకు ఏదో కొన్ని న్యాయం చేస్తే మేము కొన్ని నిలబడినా సార్. మేము 10 ఎకరాలు పుడిసామండి. 2 ఎకరాలు మాకు సొంతం ఉన్న 8 ఎకరాలు కౌలు చేసామండి. ఎకరానికి 20,000 దాకా పెట్టుబడి అయిపోయిందండి. ఇంకా పైన పెట్టుబడులు ఉన్నాయండి. ఇంకా 10,000 ఎక్కడ సరిపోద్దండి? సరిపోదండి. 10,000 సరిపోదండి. ఏం పనిచేది కదండి. ఎకరానికి 20,000 చొప్పున పెట్టుబడి పెట్టామండి. 25,000 ఉందండి ఎకరానికి పెట్టుబడి. 25,000 ఉందండి. మొత్తం 1100 ఎకరం మా ఊరు. 100 ఎకరం కంటే ఎక్కువ మిగలలేదండి. మునిగిపోయిందండి. మొత్తం పోయినట్టండి. మొత్తం మీద మాకు ఏలేరు ప్రాజెక్టు తవ్వకాయ వచ్చిందండి. మెయిన్ మురికి కాలువ, లేకపోతే మాది ములగదండి. అలా పోయేదండి నీరు. తవ్వక వచ్చిందండి. మొత్తాన్ని ఇప్పుడు 10,000 ఇస్తా అంటున్నాడండి. మెయిన్ 10,000 ఎక్కడ సరిపోతుంది? 25,000 పెట్టుబడి అయిందండి. 30,000 టీఎంసీలు నీరు ఒకేసారి ఉబిత్తుగా వదిలేశారండి. ఉబిత్తుగా వదిలేస్తే ఎస్సీ కాలనీ మొత్తం బీసీ కాలనీ ఈ ఇళ్లలోకి పోయిందండి వరద. మొత్తం స్ప్రెడ్ అయిపోయిందండి. ఈ స్ప్రెడ్ అయిపోయిన వరదకి కొంతమంది మన విద్యా పాఠశాలలోకి వచ్చండి పునర్వాస కేంద్రంలో వాళ్ళు తలదాచుకున్నారండి. ఎక్కడో కూడా ఏమీ మిగలదండి. ఇలా 10,000 ఇచ్చేస్తాం అలాగనే చేసి ప్రకటించండి. 15,000 రూపాయలు అన్నదాతలు ఏమైపోవాలో ఏమీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నారండి. ఎకరానికి కౌలుకి మేము 20,000 ఇచ్చి నేను 10 ఎకరాలు చేశానండి. ఒక ఎకరానికి 20,000 ఇచ్చి పెట్టుబడి 25,000 అయిందండి. ఇవాళ వచ్చి 45,000 సుమారు అయిపోయిందండి. 10,000 ఇస్తే అండి నాకు 35,000 నాకు నష్టం వాటలుతుందండి. ఇలాగ ఈ 10,000 ఇచ్చి 10,000 మాకు సరిపోవండి. ఎకరానికి మాకు 25,000 30,000 ఇస్తే
మేము ఏదో కొంచెం కోలుకుంటామండి. ఇలాగ మమ్మల్ని ఆదుకోమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. ఆ చెత్త అంతా అడ్డంగా వేస్తారండి, ఏదో కాలం మొత్తం కప్పెడేసారండి. ఆ తుక్కుపోగులు తెచ్చి పిఠాపురం తుక్కు అంతా ఇక్కడికి వస్తుంది, మాదాపురం వస్తుందండి. ఎక్కడ లేని తుక్కు అక్కడ పోస్తారండి, మొత్తం అంతా దరిద్రం చేశారండి. దానివల్ల రోగాలండి, డెంగ్యూ జ్వరాలు, ఇతను డెంగ్యూ ఒక మలేరియా జ్వరం వస్తుంది ఇతనికి. ఏంటి వాటర్ పరిస్థితి మొత్తం కాలి అయిపోయిందండి. వాటర్ అంతా కూడా మొత్తం తుక్కుపోయాలండి, దరిద్రం సార్. మొత్తం అక్కడ తుక్కుపోయాలు అంతా వచ్చి ఏదో వస్తే సార్ తెచ్చి ఇక్కడికి అడ్డంగా కప్పెడేసారండి, కాలం అడ్డంగా కప్పెడేసారండి. ఎప్పుడు లేదండి జగన్ గారు మంచి ఎప్పుడు ఇంత ఘోరం లేదండి, అసలు అంత దరిద్రం లేదండి, సకల దరిద్రం పోతున్నామండి.